పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. దేశంలో అవినీతి, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంస్కరణలే కారణమని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచి మల్కాజ్గిరి ప్రజలను విస్మరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో పార్లమెంట్ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేదని గుర్తు చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ప్రజాస్వామ్యంలో కుటుంబ దోపిడీ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. వస్తలేవా? ఒకటి. రెండవది, కేసీఆర్ 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అందరికీ వెంటనే రేషన్ కార్డు ఇస్తుంది. దానికి రూపాయి ఖర్చుకు లేదు. ఎట్లాగో మనకందరికీ వైట్ రేషన్ కార్డ్సే కాబట్టి వైట్ రేషన్ కార్డు లేకుండా కూడా పిఎం వస్తున్నాయి కాబట్టి చదువుకోవడానికి పోయినా ఓ పెన్షన్ కోసం పోయినా, రేపు మహిళలకు 2,500 రూపాయల కోసం పోయినా, డబుల్ బెడ్రూమ్ కోసం పోయినా, దేనికి పోయినా ఏమడుగుతారు? వైట్ రేషన్ కార్డు అడుగుతారు. ఇవాళ వైట్ రేషన్ కార్డు ఇచ్చిందా? మరి మనకు ఇచ్చిందామా? వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 2. మూడవది, మన బస్తీలలో రెక్కాడితే కానీ డొక్కలు లేని వాళ్ళు 2,500 రూపాయలు నెలకు వస్తున్నాయా? వస్తలేవా? ఒకటి. రెండవది, కేసీఆర్ 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అందరికీ వెంటనే రేషన్ కార్డు ఇస్తుంది. దానికి